హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కూర. దీని ప్రిపరేషన్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు, పల్లీలు, వేయించిన పల్లీలు, అలాగే కొద్దిగా నువ్వులు, వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కలు, ధనియా పౌడర్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండి. వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వంకాయలు తీసుకొని ఈ మసాలా అంతా వంకాయల్లో కూరుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి 2 ముక్కలుగా చేసుకోవాలి. ఇలా అండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లోకి వేసుకుంటే మనకు వంకాయలు కలర్ మారకుండా ఉంటాయండి. ఇక్కడ సైడ్స్ వస్తాయి కదా వంకాయలకి, అది కూడా తీసేసుకుంటే మనకు తినడానికి బాగుంటాయి వంకాయలు. ఇలా అన్నీ కూడా వంకాయలని కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ వంకాయల్లోకి కూరుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. నా వీడియోస్ ఎలా ఉన్నాయండి కామెంట్ రూపంలో తెలపండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వంకాయలన్నీ కూడా మసాలా కూరుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నాను నేను, 3 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వంకాయ వేడి చేస్తుంది అంటారండి, ఏం కాదు, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఏం కాదు. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఆయిల్లో మగ్గిపోవాలండి. టొమాటోలు, ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నిటినీ మెల్లిగా కదుపుతూ కొద్దిసేపు ఈ ఆయిల్లోనే వేయించుకోవాలి. చాలా చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కూర. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదంతటినీ కూడా కొద్దిసేపు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మిగిలిన మసాలాని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ మసాలాని కూడా కొద్దిసేపు ఫ్లేమ్ మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి మసాలా, టేస్ట్ బాగుండదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి కొద్దిసేపు. ఇప్పుడు ఇందులోకి మనం ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు వేసి ఈ వంకాయల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఇలా కలిపి ఒకసారి సాల్ట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. మనము మసాలాలో కూడా వేసామండి సాల్ట్, కాబట్టి చెప్తున్నా. నాకైతే కొంచెం తక్కువ ఉంది సాల్ట్, కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను.
ఇంకొకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రావాలి. అప్పుడే మనకు వంకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మరీ మెత్తగా కాకుండా అలానే గట్టిగా లేకుండా ఉంటాయి. మనకు 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్, సూపర్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.